ఓం శాంతి 26/3/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు పరస్పరం ఆత్మిక సోదరులుగా భావిస్తూ ఒకరి పట్ల ఒకరు ఆత్మిక ప్రేమను ఉంచండి. సతో ప్రధానంగా అవ్వాలి అంటే ఎవరి లోపాలను ఎంచకండి. ప్రశ్న: ఏ ఆధారంపై తండ్రి నుండి పదమాల వారసత్వాన్ని, లెక్కలేనంత వారసత్వాన్ని తీసుకోగలుగుతారు? జవాబు: తండ్రి నుండి పదమాల వారసత్వాన్ని తీసుకునేందుకు స్మృతి యాత్రలో నిరంతరము ఉండాలి. ఒక్క తండ్రి తప్ప మిగిలిన విషయాలన్నింటినీ మర్చిపోతూ వెళ్ళండి. ఫలానా వారు ఇలా చేశారు, వారు అలా ఉన్నారు, ఈ విషయాలలో సమయాన్ని వృధా చేసుకోకండి. గమ్యం చాలా పెద్దది, అందుకే సతో ప్రధానంగా ఈ లక్ష్యం సదా ఉండాలి. తండ్రి ప్రేమలో అతుక్కొని ఉండాలి. మీ సూక్ష్మ చెకింగ్ను చేసుకుంటూ ఉండాలి. అప్పుడు పూర్తి వారసత్వాన్ని తీసుకోగలుగుతారు. బాబా నుండి లెక్కలేనంత వారసత్వం తీసుకోవాలి అంటే నిరంతరము స్మృతి యాత్రలో ఉండాలి. ఒక్క బాబా తప్ప మిగతా విషయాలు అన్నీ మర్చిపోవాలి. సదా సతో ప్రధానంగా ఉండే లక్ష్యం ఉంచుకోవాలి. సూక్ష్మ చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే పూర్తి వారసత్వాన్ని తీసుకోగలుగుతాము అంటున్నారు బాబా. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరైతే కూర్చున్నారో వారికి అనంతమైన తండ్రి మళ్ళీ సతో ప్రధానంగా తయారు చేస్తున్నారు అని తెలుసు. ముఖ్యమైన యుక్తి ఏం తెలియజేస్తున్నారు అంటే పరస్పరము ఆత్మిక సోదరులుగా భావించండి. ముఖ్యమైన శిక్షణ ఏమిస్తున్నారు అంటే మీకు పరస్పరము చాలా చాలా ఆత్మిక ప్రేమ ఉండాలి. ఇంతకుముందు మీకు ఉండేది స్వర్గంలో, ఇప్పుడు లేదు. మూలవతనంలో ఈ ప్రేమ అనే విషయమే ఉండదు. అనంతమైన తండ్రి వచ్చి శిక్షణనిస్తున్నారు. పిల్లలు ఇవాళ రేపు అంటే ఈరోజు మారుతాను, రేపు మారుతాను, రేపు స్మృతి చేస్తాను, ఇలా అంటూ సమయం గడిచిపోతూ ఉంది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. తండ్రి అంటున్నారు, మీరు ఈ లక్ష్మీ నారాయణల వలె ఉండేవారు. మిమ్మల్ని ఆ విధంగా ఎవరు తయారు చేశారు? తండ్రి. మీరు క్రిందకి ఎలా దిగారు అన్నది కూడా తండ్రి తెలియజేస్తూ ఉన్నారు. పైనుండి క్రిందకు దిగుతూ సమయం గతించిపోతూ ఉంది. ఆ రోజులు వెళ్ళిపోయాయి, నెలలు వెళ్ళిపోయాయి, సంవత్సరాలు వెళ్ళిపోయాయి, సమయం వెళ్ళిపోయింది. మొట్టమొదట మీరు సతో ప్రధానంగా ఉండేవారు. పరస్పరం ఎంతో ప్రేమ ఉండేది అని మీకు తెలుసు. సోదరులైన మీకు పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి అని తండ్రి సోదరులైన మీ అందరికీ శిక్షణనిచ్చారు. నేను మీ తండ్రిని, ఎంత ప్రేమగా నేను మిమ్మల్ని సంభాలిస్తాను. మిమ్మల్ని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తాను. సతో ప్రధానులుగా అవ్వడమే మీ లక్ష్యము, ఉద్దేశ్యము. ఎంతెంతగా మీరు సతో ప్రధానంగా అవుతూ ఉంటారో అంతంతగా సంతోషంలోకి వస్తూ ఉంటాము అని మీరు భావిస్తారు. మీరు సతో ప్రధానంగా ఉండేవారు. సోదరులైన మీరు పరస్పరం ఎంతో ప్రేమగా ఉండేవారు. దేవతలైన మీరు పరస్పరం ఎంతో ప్రేమగా నడుచుకునేవారు. ఇప్పుడు బాబా ద్వారా మీకు తెలిసింది, ఈ దేవతలకు మరియు స్వర్గానికి ఎంతో మహిమ ఉంది. మీరు కూడా ఆ స్వర్గవాసులుగానే ఉండేవారు. మళ్ళీ ఇవాళ రేపు అని అంటూ క్రిందకు వస్తూ ఉండేవారు. 1వ తారీఖు నుండి ఈ రోజున 5000 సంవత్సరాలకి ఇంకా కొన్ని సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రారంభం నుండి మీరు ఏ విధంగా పాత్రను అభినయిస్తూ వచ్చారు అనేదంతా మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు దేహాభిమానం ఉన్న కారణంగా పరస్పరం ఒకరి పట్ల ఒకరికి ఆ ప్రేమ లేదు. ఫలానా వారు అలా ఉన్నారు, ఇలా చేస్తున్నారు అని పరస్పరం లోపాలను ఎంచుతూ ఉంటారు. దేహి అనగా ఆత్మ అభిమానులుగా ఉన్నప్పుడు ఈ విధంగా ఎవరి లోపాలను ఎంచేవారు కారు. ఎందుకంటే ఆత్మాత్మ సోదరాత్మలము, భాయి.
అంతేకాదు ఆత్మ అంటేనే జ్యోతి జ్యోతి. ఇలా ఉన్నప్పుడు పరస్పరంలో ఎంతో ప్రేమ ఉండేది. ఇప్పుడు మళ్ళీ అదే అవస్థను ధారణ చేయాలి. అదే స్థితిని అలవర్చుకోవాలి. ఇక్కడైతే ఒకరినొకరు ఆ దృష్టితోనే చూసుకుంటూ ఉంటారు కావున, అంటే దేహాభిమానం, పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. మరి ఇది ఎలా సమాప్తం అవ్వాలి? తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలు మీరే సతో ప్రధానంగా పూజ్య దేవి దేవతలుగా ఉండేవారు. ఆ తర్వాత మెల్లమెల్లగా క్రింద పడుతూ మీరు తమో ప్రధానంగా అయ్యారు. మీరు ఎంత మధురంగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా మధురంగా అవ్వండి. మీరు సుఖవంతులుగా ఉండేవారు, ఇప్పుడు దుఃఖాన్ని ఇచ్చే వారిగా అయ్యారు. రావణ రాజ్యంలో ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ కామ ఖడ్గాన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. సతో ప్రధానంగా ఉన్నప్పుడు కామ ఖడ్గాన్ని ఉపయోగించేవారు కాదు. మీ ఈ పంచ వికారాలు ఎంత పెద్ద శత్రువులు. ఇదంతా వికారీ ప్రపంచం. రామరాజ్యం అని దేనినంటారు, మరియు రావణ రాజ్యము అని దేనినంటారు అనేది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇవాళ, ఈరోజు, రేపు అని అంటూ సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు కలియుగం కూడా పూర్తి అవ్వనున్నది. మీరే సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయిపోయారు. మీ ఆత్మిక సంతోషం మాయమైపోయింది. మీ ఆయుష్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నేను వచ్చాను, తప్పకుండా మిమ్మల్ని సతో ప్రధానంగా తయారు చేస్తాను. పతిత పావన రండి అని మీరే పిలిచారు. పతితులైన మమ్మల్ని పావనంగా చెయ్యండి అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. 5000 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే సంగమ యుగం వస్తుందో అప్పుడే నేను వస్తాను. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా మీ లోపాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే సతో ప్రధానంగా ఉండేవారో అప్పుడు మీలో ఎటువంటి లోపాలు ఉండేవి కావు. మీరు స్వయాన్ని దేవి దేవతలుగా పిలుచుకునేవారు. ఇప్పుడు మరి ఆ లోపాలు ఎలా తొలగిపోవాలి? ఆత్మకి అశాంతి కలుగుతుంది. ఇప్పుడు స్వయాన్ని చెక్ చేసుకోవాలి. మేము అశాంతిగా ఎందుకు అయ్యాము? మనము సోదరులుగా ఉన్నప్పుడు ఎంత ప్రేమ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ తండ్రి వచ్చారు. ఆ తండ్రి అంటున్నారు, పరస్పరం ఆత్మిక సోదరులుగా భావించండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమను ఉంచండి. దేహ అభిమానంలోకి రావడం ద్వారా ఒకరి లోపాలను ఒకరు ఎంచుతూ ఉంటారు. తండ్రి అంటారు, ఉన్నత పదవిని పొందేందుకు మీరు మీ పురుషార్థాన్ని చేయండి. తండ్రి మీకు ఎటువంటి వారసత్వాన్ని ఇచ్చారు అంటే దాని ద్వారా వారు మిమ్మల్ని సంపన్నంగా చేశారు అని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఆ తండ్రి వచ్చి ఉన్నారు కావున మీరు వారి మతంపై నడుస్తూ మళ్ళీ పూర్తి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు? నేనెందుకు శ్రీమతం ప్రకారం నడిచి మళ్ళీ తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకోకూడదు? నేనే దేవతగా ఉండే ఆత్మ మళ్ళీ 84 జన్మలు తీసుకున్నా ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. మధురాతి మధురమైన పిల్లలైన మీరు ఎంత స్థిరంగా ఉండేవారు. ఎటువంటి అభిప్రాయ భేదాలు ఉండేవి కావు. ఎవరిని నిందించేవారు కారు. ఇప్పుడు ఏవో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా తొలగించి వేయాలి. మీరంతా సోదరాత్మలు, ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. మేము సతో ప్రధానంగా అయి తీరాలి అన్న ఈ ఒక్క చింత మాత్రమే మీకుంది. ఫలానా వారు ఇలా ఉన్నారు, వీరు ఇలా చేశారు అన్న ఈ విషయాలన్నింటినీ మర్చిపోవాలి. తండ్రి అంటున్నారు, వీటన్నింటినీ వదిలేయండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు ఇక సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేయండి. దేహ అభిమానంలోకి రావడం వలననే అవగుణాలను చూడడం జరుగుతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. పరస్పరం సోదర ఆత్మలుగా చూసినప్పుడు అందరిలోనూ గుణాలే గుణాలు కనిపిస్తాయి. ఎవరైనా అలా ఇలా ఏమైనా చేసినా కానీ అందరినీ గుణవంతులుగా తయారు చేసేందుకే ప్రయత్నించండి. వీరు తమో ప్రధానంగా లేక రజో ప్రధానంగా ఉన్నారు,
అందుకే వారి నడవడిక అలా ఉంటుంది అని భావించడం జరుగుతుంది. అందరికంటే ఎక్కువ గుణాలు తండ్రిలోనే ఉన్నాయి. కావున తండ్రి నుండే గుణాలను ధారణ చేయండి. మిగిలిన విషయాలన్నింటినీ వదిలేయండి. అవగుణాలను వదిలి గుణాలను ధారణ చేయాలి. తండ్రి ఎంత గుణవంతులుగా తయారు చేస్తారు. తండ్రి అంటారు, పిల్లలైన మీరు కూడా నా సమానంగా గుణవంతులుగా తయారవ్వాలి. తండ్రి సుఖాన్ని ఇచ్చేవారు, మీరు కూడా సుఖాన్ని ఇచ్చేవారిగా అవ్వాలి. మేము సతో ప్రధానంగా అయి తీరాలి అన్న ఒక్క చింత మాత్రమే ఉండాలి, అంతే. వేరే ఇక ఏ విషయాలను వినకండి, అలాగే నిందించకండి. అందరిలోనూ ఏవో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు కూడా ఎవరు అర్థం చేసుకోలేని విధంగా ఉన్నాయి. వీరిలో లోపాలు ఉన్నాయి అని ఇతరులు అర్థం చేసుకుంటారు, కానీ స్వయాన్నేమో చాలా మంచి వారిగా భావిస్తూ ఉంటారు. కానీ ఎక్కడో అక్కడ తప్పు మాటలు వచ్చేస్తాయి. సతో ప్రధాన అవస్థలో ఇటువంటి విషయాలు ఉండవు. ఇక్కడ లోపాలు ఉన్నాయి, కానీ అది అర్థం చేసుకోని కారణంగా స్వయాన్ని మంచివారిగా, అన్నీ తెలిసిన వారిగా భావిస్తూ కూర్చున్నారు. తండ్రి అంటున్నారు, అన్నీ తెలిసిన వాడిని నేను ఒక్కడినే. నేను మిమ్మల్ని అందరినీ మధురంగా తయారు చేయటానికి వచ్చాను. ఇక అవగుణాలు మొదలైనవన్నీ వదిలేయండి. మీ నాడిని కూడా చూసుకోండి, నేను ఎలా ఉన్నాను అని. నేను ఎంతగా మధురాతి మధురమైన ఆత్మిక తండ్రిని ప్రేమగా స్మృతి చేస్తున్నాను. నేను ఎంతగా స్వయం అర్థం చేసుకుంటున్నాను మరియు ఇతరులకు అర్థం చేస్తూ ఉన్నాను. ఇలా మిమ్మల్ని మీరు చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. దేహ అభిమానంలోకి వస్తే ఏ లాభము లేదు. ప్రపంచం తమో ప్రధానంగా ఉంది అన్న ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. సతో ప్రధానంగా ఉన్నప్పుడు దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు 84 జన్మలను అనుభవించి తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా కావాలి. తమో ప్రధానంగా కూడా భారత్వాసులే అయ్యారు, మరియు సతో ప్రధానంగా కూడా వారే అవుతారు. ఇంకెవ్వరిని సతో ప్రధానులు అని అనలేరు. సత్యుగంలో ఏ ధర్మము ఉండదు. తండ్రి అంటారు, మీరు అనేక సార్లు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అలా అవ్వండి. శ్రీమతంపై నడుస్తూ నన్ను స్మృతి చెయ్యండి. ఈ చింత మాత్రమే ఉండాలి. మీ శిరస్సు పైన ఎన్నో పాపాలు ఉన్నాయి. తండ్రి ఇప్పుడు జాగృతులుగా చేశారు. దేవతలకు ఎదురుగా వెళ్ళి మేము వికారులము అని అంటారు. ఎందుకంటే దేవతలలో పవిత్రత యొక్క ఆకర్షణ ఉంటుంది. అందుకే వారి ఎదురుగా వెళ్ళి అలా అంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి అన్నీ మర్చిపోతారు. దేవతల ఎదురుగా వెళ్ళినప్పుడు తమపై తమకు ద్వేషం కలుగుతుంది. ఇంటికి వెళ్ళాక ఏ ద్వేషము ఉండదు. మరి అలా దేవతలను తయారు చేసిన వారు ఎవరు అన్న ఆలోచన కూడా చెయ్యరు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, దేవతలుగా అవ్వాలి అంటే ఈ చదువును తప్పకుండా చదువుకోవాలి. శ్రీమతం ప్రకారం నడవాల్సి ఉంటుంది. మొట్టమొదట తండ్రి అంటున్నారు, స్వయాన్ని సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. అందుకే నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. ఇంకెటువంటి పరచింతన విషయాలను మాట్లాడకండి. నేను ఈ విధంగా అయి తీరాలి అని మీ విషయంలో మీరు చింత పెట్టుకోండి. తండ్రి అంటున్నారు, మీరే ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారిగా ఉండేవారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? వీరి 84 జన్మల కథయే వ్రాయబడి ఉంది. ఇప్పుడు మీరు ఈ విధంగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. పరస్పరము సోదరాత్మలుగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి నుండి వారసత్వాన్ని పూర్తి తీసుకోవాలి. నింద స్తుతి అయితే చేస్తూనే వచ్చారు అని బుద్ధిలోకి రావాలి. వాస్తవానికి స్తుతి అనేది లేనే లేదు, అంతా నిందలే. ఎవరినైతే ఒకవైపు మహిమ చేస్తారో తండ్రిని, దేవతలను కూడా, వారిని ఇంకొక వైపు నిందలు కూడా చేస్తారు. ఎందుకంటే తండ్రి గురించి తెలియనే తెలియదు. ఒకవైపు తండ్రి మహిమను చేస్తారు, పొగడతారు. ఇంకొక వైపు సర్వవ్యాపి అని అంటారు. రాయి రప్పలలోనూ పరమాత్మ ఉన్నారు అని అనడం వలన విముఖులుగా అయిపోయారు.
వినాశన కాలంలో విపరీత విముఖ బుద్ధి కలవారు వినాశనం అవుతారు. వినాశన కాలంలో ప్రీతి గల సన్ముఖ బుద్ధి కలవారు విజయాన్ని పొందుతారు. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేసే ప్రయత్నం చేయాలి. ఇంతకు ముందు కూడా స్మృతి చేసేవారు, కానీ అది వ్యభిచారి స్మృతిగా ఉండేది. అనేకులను స్మృతి చేసేవారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, అవ్యభిచారి స్మృతి అంటే ఒక్క శివబాబా స్మృతిలో ఉండండి. కేవలం నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి. భక్తి మార్గపు లెక్కలేనన్ని చిత్రాలు ఉన్నాయి. వాటిని కూడా మీరు స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. అక్కడ స్మృతి చేయవలసి వచ్చేందుకు స్వర్గంలో అసలు భక్తి మార్గమే లేదు. తండ్రి అంటున్నారు, నేను సతో ప్రధానంగా ఎలా అవ్వాలి అన్న ఒక్క చింతయే పెట్టుకోండి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానం లభించింది, అది సహజం. అచ్చా, ఎవరైనా నోటితో అర్థం చేయించలేకపోయినా కానీ మేము సతో ప్రధానుల నుండి తమో ప్రధానులుగా ఎలా అయ్యాము అన్నది బుద్ధిలోకి తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. ఒకవేళ ఎవరైనా చెప్పలేకపోతే ఇక అది వారి భాగ్యము అని అనడం జరుగుతుంది. విధి కూడా అలా ఉంది. తండ్రి చాలా సహజమైన ఉపాయాన్ని తెలియజేశారు. వీరు అనంతమైన తండ్రి, వీరి నుండే వారసత్వం లభిస్తుంది అని బ్యాడ్జ్ ద్వారా అర్థం చేయించడం సహజం. తండ్రి తప్పకుండా స్వర్గ స్థాపనను చేస్తారు. దానిని కూడా తప్పకుండా ఇక్కడే చేస్తారు. శివ జయంతి అనగా స్వర్గ జయంతి. స్వర్గంలో దేవీ దేవతలు ఉంటారు. వారు మళ్ళీ అలా ఎలా తయారవుతారు? వారి పురుషోత్తమ సంగమయుగంలో తండ్రి చెప్పే చదువు ద్వారా అలా అయ్యారు. పిల్లలైన మీకు వివేకం లభించింది, తెలివి. మళ్ళీ ఇతరులకు కూడా ఈ వివేకాన్ని, తెలివిని అందించాలి. మీది సహజ జ్ఞానము మరియు సహజ యోగం, సహజ వారసత్వం. కానీ ఇక్కడ పైసా అంత విలువ చేసే వారసత్వాన్ని తీసుకునే వారు కూడా ఉన్నారు. అలాగే లెక్కలేనంత పదమాల వారసత్వాన్ని తీసుకునే వారు కూడా ఉన్నారు. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. స్మృతి యాత్ర ద్వారా మిగిలిన విషయాలన్నింటినీ మర్చిపోండి. ఫలానా వారు ఇలా ఉన్నారు అని ఈ విషయాలలో సమయాన్ని వృధా చేసుకోకండి. మీ గమ్యం చాలా పెద్దది. సతో ప్రధానంగా అవ్వడంలోనే మాయ విఘ్నాలను కూడా కలిగిస్తుంది. చదువులో విఘ్నాలు కలగవు. తండ్రి అంటున్నారు, స్వయాన్ని చూసుకోండి. నాలో బాబా పైన ఎంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎలా ఉండాలి అంటే ఇక తండ్రిని మాత్రమే అతుక్కొని ఉండాలి. నేర్పించేవారు తండ్రే. బ్రహ్మ ఆత్మ నేర్పించదు, ఇతడు కూడా నేర్చుకుంటారు. బాబా, మీరు మమ్మల్ని ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు. ఉన్నతోన్నతులైతే మీరే. మళ్ళీ మనుష్య సృష్టిలో కూడా మీరు మమ్మల్ని ఎంత ఉన్నతులుగా తయారు చేస్తారు. ఈ విధంగా లోపల బాబా మహిమను చేస్తూ ఉండాలి మీరు. బాబా, మీరు ఎంత అద్భుతాన్ని చేస్తారు. ఇలాగ మాట్లాడుకోండి. తండ్రి అంటారు, పిల్లలు, మీరు మళ్ళీ మీ రాజ్యాన్ని తీసుకోండి. సంతోషంగా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాను అని. సంతోషమంతటి ఔషధం లేదు, మందు లేదు అని అంటారు. కావున తండ్రిని కలుసుకునే సంతోషం కూడా ఉంది, కానీ అంతటి సంతోషం పిల్లలలో ఉండడం లేదు. నిజానికి చాలా సంతోషం ఉండాలి అని మీ వివేకం కూడా చెప్తుంది. ఈ చదువు ద్వారా మీరు రాజులుగా అవ్వనున్నారు. మీరు అనంతమైన తండ్రికి పిల్లలు. సుప్రీం తండ్రి మీకు చదివిస్తూ ఉన్నారు. బాబా ఎంతటి దయార్ద్ర హృదయులు. వారు కూర్చొని పిల్లలైన మీకు ఏ విధంగా క్రొత్త క్రొత్త విషయాలను వినిపిస్తున్నారో చూడండి. ఇప్పుడు మీ బుద్ధిలో చాలా క్రొత్త క్రొత్త విషయాలు ఉన్నాయి. ఇవి ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, దేహి అభిమాని అవస్థను ధారణ చేసి ఆత్మ అభిమాని స్థితిని, సుఖాన్ని ఇచ్చే వారిగా అవ్వాలి.
ఎవరి లోపాలను ఎంచకూడదు. పరస్పరం చాలా చాలా ప్రేమగా ఉండాలి. అభిప్రాయ భేదాలలోకి రాకూడదు. సెకండ్ పాయింట్, ఇతర విషయాలన్నింటినీ వదిలి ఒక్క తండ్రి నుండి మాత్రమే గుణాలను గ్రహించాలి. సతో ప్రధానంగా అవ్వాలి అన్న చింత మాత్రమే ఉంచుకోవాలి. ఎవరి విషయాలను వినకూడదు, అలాగే నిందించకూడదు. అన్నీ తెలిసిన వారము అని అనుకోకూడదు. వరదానం: సమయానుసారంగా స్వయాన్ని చెక్ చేసుకొని చేంజ్ చేసుకొనే సదా విజయీ శ్రేష్ఠాత్మాభవ. ఎవరైతే సత్యమైన రాజయోగులో వారు ఎప్పుడూ ఎటువంటి పరిస్థితిలోనూ డిస్టర్బ్ అవ్వరు. కావున స్వయాన్ని సమయానుసారంగా ఈ విధంగా చెక్ చేసుకోండి. మరి చెక్ చేసుకున్న తర్వాత చేంజ్ చేసుకోండి, మార్చుకోండి. కేవలము చెకింగ్ మాత్రమే, నేను ఇలా ఉన్నాను, ఇలా ఉండకూడదు, ఇలా చెకింగ్ మాత్రమే చేసుకుంటే మార్పు రాకుండా నిరాశకు లోనవుతారు. మాలో ఈ లోపం కూడా ఉంది, ఇది పోతుందో లేదు అని ఆలోచిస్తారు. అందుకే చెక్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోండి. ఎందుకంటే సమయానుసారంగా కర్తవ్యాన్ని చేసేవారు సదా విజయాన్ని పొందుతారు. ఎప్పుడు బాబా చెప్తే అప్పుడు తయారయ్యేవారు విజయం పొందుతారు. అందుకే సదా విజయీ శ్రేష్ఠ ఆత్మగా అయ్యి తీవ్ర పురుషార్థము ద్వారా నంబర్ 1లోకి వచ్చేయండి. స్లోగన్: మనస్సు బుద్ధిని కంట్రోల్ చేసే అభ్యాసం ఉండాలి. అప్పుడు క్షణములో విదేహీలుగా అశరీరిగా అవ్వగలరు. అవ్యక్త ఇషారా: సర్వప్రాప్తి సంపన్నంగా నిశ్చింతపురికి నిశ్చింత చక్రవర్తులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడే కానీ ఏ సేవ అయినా ఉదాసీనంగా కానీ, అలజడిలోకి వచ్చి కానీ, మీ స్థితిని హెచ్చు తక్కువ చేసుకొని కానీ చేసినట్టయితే అది సేవే కాదు. సేవ అంటే ఎగిరించేటటువంటిది. సేవ నిశ్చింత రాజ్యానికి నిశ్చింత చక్రవర్తులుగా చేసేది. చింతలేని రాజ్యానికి చక్రవర్తులు. నిశ్చింత చక్రవర్తుల వెనుక సఫలత స్వయం దానంతటదే వస్తుంది. మీరు సుఖదాత తండ్రి యొక్క సుఖస్వరూప ఆత్మలు, సుఖసాగరుడైన తండ్రి పిల్లలము. సదా ఈ స్మృతిలో ఉండాలి. ఓం శాంతి.